పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జనవరి 4వ తారీఖు. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనం వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలుచొని ఉండగా ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనేను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుట చూచి, మీరేమి వెదుకుచున్నారు అని అడిగెను. రబ్బీ అనగా బోధకుడని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు సోదరుడు ఆంద్రేయ. అతడు వెంటనే తన సహోదరుడగు సీమోనును కలుసుకొని, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ్య అనగా క్రీస్తు, అభిషిక్తుడు అని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.